కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కంపారిజన్ చేస్తారు. వివిధ వర్గాలు ఎవరెవరు కీలక పాత్ర పోషించారు, ఎవరెవరు అణిచివేతకు గురయ్యారు, ఎవరు అహంకారం బారిన పడ్డారు అన్నప్పుడు అన్ని బ్యారేజ్ వేసుకుని వీళ్ళకి ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, ఇవి కుదరవు అని. సో సవాళ్ళేంటి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాలేంటి? దానికంటే ముందు ఒక్క పాయింట్ తిరుపతిరావు గారు చెప్పిన దానికి ఒక కంటిన్యూషన్ అండి. ప్లీజ్. అంటే ఈ కూటమిలో బీజేపీ కలవటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నిజానికి ఒక దశలో తెలుగుదేశం జనసేన వెళ్తే చాలు, అది వాళ్ళ అవసరం లేదు, అంటే బీజేపీ అవసరం లేదనేటువంటి భావన చాలామందిలో కలిగింది. ఎందుకు ఆయన బీజేపీ కోసం పాకులాడతాడు, బీజేపీ వాళ్ళేమో అక్కడ ఒక టైసిట్ అండర్స్టాండింగ్ ఉంది వైఎస్ఆర్సీపీతో, జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారనే భావన మెజారిటీ తెలుగుదేశం శ్రేణుల్లో అటు జనసేన శ్రేణుల్లో కూడా ఉన్నది. అనవసరంగా బీజేపీని లాగుతున్నారు, బీజేపీ వల్ల అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది తప్ప అనేది ఉన్నప్పటికీ కూడా ఆయన కాదు బీజేపీని కూడా తీసుకురావాలి కూటమిలో కానీ ఆయన ప్రయత్నించాడు. దానికి ఆయన ముందు చూపుని కొంత హర్షించాలి. అది దానివల్ల రాష్ట్ర బీజేపీ వాళ్ళు చాలా లబ్ధి పొందినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇన్ని సీట్లు రావటం అనేటువంటి దాని మీద అంత పెద్ద సంఖ్యలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వదులుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 తర్వాత ఆయన ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామని ఆయన ఒక ప్రకటన ఇవ్వటం, దాంతో ఒక ఓపెన్గా ఉండటం అనేటువంటిది కూడా ఆయన రాజనీతిజ్ఞతకి అదొక నిదర్శనం. అంటే రాజకీయాలు ఎంత డైనమిక్గా ఉంటాయని చెప్పడానికి నేను చెప్తాను అనమాట. బట్ ఏదైనా కూడా బాగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి చాలా మేలు జరిగింది పవన్ కళ్యాణ్ గారి వల్ల. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు, అంత రోలు, అందువల్ల వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజల్ని చైతన్యపరచడంలో కొన్ని స్లోగన్స్ అద్భుతంగా పనిచేసినాయి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దానికి నాకు కొన్ని గుర్తొచ్చినాయి. అంటే హలో ఏపీ బై బై, హలో ఏపీ బై బై ఏపీ అని ఏదైతే అన్నారో తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని స్లోగన్స్ పెట్టారు. హూ కిల్డ్ బాబాయ్, అది చాలా విస్తృతంగా వెళ్ళింది ప్రజల్లోకి. హూ కిల్డ్ బాబాయ్ అనే దాని మీద, వివేకానంద రెడ్డి గారి హత్య మీద చాలా చర్చ జరిగింది. అది పదే చాలా పాపులర్ అయింది. అదేవిధంగా మీకు ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి దళిత సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ హత్య చేసి డోర్ డెలివరీ చేశారనేటువంటిది కూడా చాలా జనంలోకి విపరీతంగా వెళ్ళింది. అంటే పాలనకి అవి రెప్లికేట్ చేసాయి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేవి, తర్వాత హ్యాష్ ట్యాగ్స్, తర్వాత సైకో పోవాలి సైకిల్ రావాలి అనేటువంటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఇవి ఏంటంటే అంటే ఒకప్పుడు ఈ చాలా ప్రజల్ని చైతన్యపరిచిన కొన్ని స్లోగన్స్ అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే మీరు అది చెప్పిన తర్వాత నాకు ఇవన్నీ గుర్తొచ్చినాయి. కాబట్టి చాలా బాగా పనిచేసింది, అందరిలో ఆలోచింపజేసింది. ఎక్కడ ఓపెన్ చేసిన ప్రతి స్టేటస్ లో ఇవే కనిపించినాయి నాకు. కనెక్ట్ అయ్యారు, పబ్లిక్ అద్భుతంగా కనెక్ట్ అయ్యారు, ఆలోచించారు దాని మీద. దానికి వాళ్ళకి సమాధానం లేకపోయింది. హూ కిల్డ్ బాబాయ్ అంటే ఎవరు చెప్పలేకపోయారు. అక్కడి నుంచి ఒక చర్చ మొదలైంది. దాంతో ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా డోర్ డెలివరీ చేయడం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక కారు డ్రైవర్ని చంపి ఆయనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం అనేటువంటిది ఏంటి అసలు, అంటే ఎటువంటి రాజ్యంలో మనం, ఎటువంటి పాలనలో మనం ఉన్నాం అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచించారు. కాబట్టి ప్రతి చిన్న అంశం కూడా చాలా బాగా పనిచేసిందండి. అదేవిధంగా ద వే హీ అబ్యూజ్డ్ కొన్ని అంటే కోర్టులను కూడా ఆయన అబ్యూజ్ చేశాడు. అంటే హైకోర్టు ఒక తీర్పిస్తే మళ్ళీ పైకోర్టుకి వెళ్ళటం, కింద కోర్టు ఒక తీర్పిస్తే మళ్ళీ దానికి పైగా అంటే ప్రజల డబ్బుతో వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటివి మనం చాలా ఉన్నాయి. అందుకనే నేను చెప్పాను, దీన్ని విశ్లేషిస్తే చాలా పెద్ద ఒక్కరోజు సరిపోదు. వీళ్ళ ప్రమాణ స్వీకారం చేసి గవర్నెన్స్ స్టార్ట్ చేసే